తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నరసింహారెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులు వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారిజాత, నరసింహారెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 2022 జూలైలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన తరుణంలో ఆ సమయంలో వీరి కదలికలు, ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు వీరిని పిలిపించి పూర్తి వివరాలు సేకరించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నరసింహారెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులు వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారిజాత, నరసింహారెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ కి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 2022 జూలైలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన తరుణంలో ఆ సమయంలో వీరి కదలికలు, ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు వీరిని పిలిపించి పూర్తి వివరాలు సేకరించారు. ఇక పారిజాత దంపతుల ఇద్దరి స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు బడంపేట మాజీ మేయర్ చిగురింత పారిజాతతో పాటు ఆమె భర్త నరసింహారెడ్డి ఇద్దరు కూడా సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపమే వీరి విచారణ కంప్లీట్ అయింది. కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు వీరిద్దరు తమ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2022 జూలైలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కూడా జాయిన్ కావడం జరిగింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వీరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యానని సిట్ అధికారులు తమకి నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కమాండ్ కంట్రోల్ లో సిట్ అధికారుల ముందు ఇద్దరు విచారణకు హాజరయ్యారు. ఇద్దరు స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత సిట్ అధికారులు మళ్ళీ ఎప్పుడు పిలిచిన విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు వారికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం అయితే పారిజాతంతో పాటు తమ భర్త నరసింహారెడ్డి ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా సిట్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించినట్లు కూడా సమాచారం తెలిసింది. ప్రస్తుతం వీరి విచారణ కంప్లీట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే వారు సిట్ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.